ఊపిరితిత్తుల శస్త్రచికిత్స మరియు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అవగాహన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ డాక్టర్ మంజునాథ్ భాలే కన్సల్టెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ రోబోటిక్ మరియు మినిమల్ ఇన్వేషన్ థొరాసిక్ సర్జన్ గుంటూరు హోటల్ సింధూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు మరియు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు అత్యంత సంక్లిష్టమైన వాటిలో ఒకటి. అయితే రోబోటిక్ సర్జరీ, విఐటిఎస్ వీడియో అసిస్టెడ్ థోరకోస్కోపిక్ సర్జరీ వంటి తాజా సాంకేతికలతో ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, చిన్న కోతలు, పక్కటెముకలు విరగొట్టాల్సిన అవసరం లేదు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి తక్కువ, త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి తిరిగి రావడం చాలా మంది రోగులు ఒక వారంలోపు, కొన్ని శస్త్రచికిత్సలో 4 రోజుల్లోనే తిరిగి పనిలోకి వెళ్ళగలుగుతున్నారు. డాక్టర్ మంజునాథ్ భాలే 2023లో భారతదేశంలో మొట్టమొదటి సింగిల్ పోర్ట్ రోబోటిక్ ఊపిరితిత్తుల శస్త్రచికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజునాథ్ భాలే, ఏపీ మార్కెటింగ్ మేనేజర్ కె చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలి పాల్గొన్నారు. 100% క్లెయిమ్ చేయడం అబద్ధం. నో డాక్టర్ షుడ్ డూ ఇట్. నా హాస్పిటల్ అన్ని చోట్ల కిడ్నీ, లివర్ అన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇక్కడెక్కడా లేదు. మోస్ట్లీ 5 yearsలో ఇక్కడ కూడా రావచ్చు డెఫినెట్గా. వి హోప్ దట్ ఇట్ హ్యాపెన్స్. బట్ పరిస్థితిలో ఎందుకంటే ఆయన 1 monthలో మళ్ళీ వర్క్ జాయిన్ అయ్యి ఆయన హీ విల్ లెర్న్. అది మనం అలా ఆలోచించాలి. ఎందుకంటే ఆయనది ఆ రోజు ఆ సర్జరీ ఒకటే లేదు, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమంటే, ఇప్పుడు ఒక చిన్న సర్జరీలో 1 monthలో మొత్తం రికవర్ అయ్యి వర్క్ చేస్తారు అంటే విచ్ వన్ డూ యూ ప్రిఫర్? స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్కు థ్యాంక్స్ ఇక్కడ రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరుగుతుంది అనేది ఒక నార్మల్ ప్రక్రియ చెప్తాను. ఒక పేషెంట్కి ఎప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అని డిసైడ్ అయితే పేషెంట్కి మనం హాస్పిటల్ దగ్గరనే ఉండని చెప్తాము, అంటే ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఉండని చెప్తాము. అది చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి. ఆ టెస్ట్ అన్నీ చేసుకుని ఈ పేషెంట్ ఫిట్ ఉందా లేదా అని డిసైడ్ చేస్తాము. ఆ డిసైడ్ చేసి ఓకే మీరు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కావాలని చెప్తాము. తర్వాత జీవన్ దాన్ అని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అది రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జీవన్ దాన్ మెయిన్ ఆర్గన్ ఉంటుంది, అదే ఆర్గన్ డొనేషన్కి ఎవరికి వస్తుంది అని చెప్తారు. తర్వాత ఒక డోనర్ కాల్ వస్తే, నార్మల్గా డోనర్ కాల్ అంటే బ్రెయిన్ డెడ్ డోనర్స్ ఉంటారు కదా, బ్రెయిన్ డెడ్ ఉన్ని ఓకే ఇప్పుడు లేదు, పాసిబిలిటీ లేదు లైఫ్కి అని ఇది డిసైడ్ అయితే ఆ పేషెంట్స్ డొనేట్ చేయవచ్చు లంగ్ని. వన్స్ దే డిసైడ్ అప్పుడు మనం ఆ డోనర్ ఆర్గన్ అసిస్టెంట్ చేస్తాను. అంటే ఇప్పుడు లంగ్ బాగుందా లేదా అనేది రకరకాల మళ్ళీ టెస్ట్ ఉంటాయి ఆ డోనర్ మీద కూడా. అది టెస్ట్ అన్ని చేసుకొని ఓకే ఈ డోనర్ బాగుంది, ఈ పేషెంట్కి ఫిట్ ఉంది అని డిసైడ్ అయితే ఆ పేషెంట్ని పిలిచి అప్పుడు మనం ఆ పేషెంట్ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ చేస్తాం. చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ ఇది. ఇలాంటి ప్రొసీజర్కి మనకి చాలా పెద్ద టీం కావాలి, చాలామంది డాక్టర్స్ కావాలి, సర్జన్స్ కావాలి. మన టీంలో కూడా దేర్ ఆర్ మల్టిపుల్ డాక్టర్స్ హూ ఆర్ దేర్ ఇన్వాల్వ్డ్. ఇలాగే యశోద హాస్పిటల్లో ఒక మంచి ఒక స్ట్రక్చర్ ఉంది. ఇది అన్ని మొత్తం కోఆర్డినేట్గా జరగడానికి. అండ్ వీఆర్ డూయింగ్ లాస్ట్ 3 yearsలో వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 100 లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఇప్పుడు ఏ పేషెంట్స్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అన్నది చాలా కామన్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒకే మాటలు చెప్పాలంటే, ఒక పేషెంట్కి ఆక్సిజన్ లేకున్నా బతకడం కష్టం అయితే, అంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అంటే ఆక్సిజన్ మాస్క్, ఆక్సిజన్ ఇది పెట్టకున్నా అవ్వలేదు బతకడం అంటే ఆ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. సో ఇది ఒకటి చాలా కామన్ కండిషన్, మన క్వారీ వర్కర్స్కి వస్తుంది ఇది అన్ని కండిషన్స్. సో ఇలాంటి కండిషన్స్కి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మళ్ళీ చిన్న సర్జరీస్ కూడా ఉంటాయి. అదన్నీ వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు రెండు లంగ్స్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఇంకా ఒకటి స్పెక్ట్రమ్ ఆఫ్ కేసెస్ ఏమంటే, ఇప్పుడు సడన్గా మీరు చూస్తారు, మీరు ఎవరికైనా తెలిసే వాళ్ళు ఉంటారు, యంగ్ అబ్బాయి ఉంటారు, సడన్గా వెంటిలేటర్ మీద వెళ్ళిపోయారు అంటారు. 2 weeks బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు, ఇప్పుడు సడన్గా వెంటిలేటర్ మీద పోయారు, వైరల్ ఇన్ఫెక్షన్ అయింది అంటారు. వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి ARDS, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ వస్తే అప్పుడు ఆ పేషెంట్కి ఫస్ట్ వెంటిలేటర్ పెడతాం. వెంటిలేటర్ కూడా రికవర్ అవ్వలేదంటే ఎక్మోని పెడతాం. ఎక్మో పెట్టి 4 weeks వరకు, ఎక్మో అంటే ఇది ఒక వెంటిలేటర్కిన ఎక్కువ, అంటే ఇప్పుడు వెంటిలేటర్ ఎప్పుడు పెడతాము, లంగ్స్కి గాలి వెళ్ళలేదు అంటే, గాలి వెళ్ళిన తర్వాత కూడా అది హెల్ప్ అవ్వట్లేదంటే ఎక్మో పెడతాం. ఆ ఎక్మో పెట్టిన తర్వాత 4 weeks వెయిట్ చేసుకుని రికవరీకి హెల్ప్ చేస్తాం. ఎక్మో అంటే లంగ్ ఫంక్షన్ చేస్తుంది, అది
గాలి ఎక్స్చేంజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయట తీస్తుంది, ఆక్సిజన్ పెడుతుంది, అన్ని పని ఎక్కువ ఆ మషిన్ చేస్తుంది. ఇప్పుడు కిడ్నీకి ఎలా డయాలసిస్ ఉంది కదా, అలాగే లంగ్కి ఎక్కువ అని ఉంటుంది. ఇది 4 వీక్స్ మనం పెట్టి 4 వీక్స్ తర్వాత లంగ్ రికవర్ లేదు అంటే అప్పుడు ఏఆర్డిఎస్లో కూడా సర్జరీ ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. లంగ్స్కి ఎంత సంబంధించి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు రకరకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి మనం యాక్చువల్లీ ఆలోచించి ఎప్పుడైనా డిసిజన్ తీసుకోవాలి. కొన్ని పేషెంట్స్ వస్తారు మనకి వేరే ప్లేస్లో సర్జరీ అయిందని వచ్చేస్తారు, తర్వాత అది మళ్ళీ మంచి రికవర్ ఉండదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం మినిమల్ ఇన్వేజివ్ అథవా రోబోటిక్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది, ఎందుకంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే క్యూర్ అయిన తర్వాత పేషెంట్ ఒక నార్మల్ లైఫ్ ఉంటారు. అది రెస్పాన్సిబిలిటీ మనది. సర్జరీ చేయడం మాత్రం లేదు, ఆయన ఒక నార్మల్ లైఫ్ ఉండాలి. అది మన చాలా ఐ థింక్ దట్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం. అది చాలా పెద్ద విషయం నాకు అనిపించింది. మళ్ళీ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు.